Hi friends, welcome to my channel MSR Maths. సో ఫ్రెండ్స్ లాస్ట్ వీడియోలో మనం వర్గాలు గణాలు వాటి మీద ప్రాబ్లమ్స్ ఎలా ఉంటాయో చూసాం. ఇప్పుడు ఈ వీడియోలో వచ్చేసి 1 to 100 న్యాచురల్ నెంబర్స్, సహజ సంఖ్యలు అంటాం. 1 to 100 సహజ సంఖ్యలు న్యాచురల్ నెంబర్స్, దానిలో ఉన్నటువంటి దాగి ఉన్నటువంటి సీక్రెట్ ఏంటో చెప్తాను. 1 to 100 నెంబర్సే కదా మా అందరికీ తెలుసు అని చెప్తారు. ఓకే, డెఫినెట్ కాదంటలేదు, అందరికీ తెలిసినవే. సో దానిలో ఎగ్జామ్ పాయింట్లో ఏమడుగుతున్నాడు, దానిలో ఉన్నటువంటి నంబర్లో ఉన్నటువంటి సీక్రెట్ ఏంటో చెప్తాను మీకు. ఒకసారి చూద్దాం. సో 1 to 100 సహజ సంఖ్యలు, ఇంగ్లీష్లో న్యాచురల్ నెంబర్స్ అని చెప్తాం. దీనిలో ఉన్నటువంటి సరి సంఖ్యలు, ఈవెన్ నెంబర్స్ ఎన్ని ఉంటాయి, ఎలా ఉంటాయి, అట్లాగే బేస్ సంఖ్యలు ఎన్ని ఉంటాయి, ఎలా ఉంటాయి, వర్గాలు ఎన్ని ఉంటాయి, ఎలా ఉంటాయి, గణాలు క్యూబ్స్ ఎన్ని ఉంటాయి, ఎలా ఉంటాయి. సో ఈవెన్ నెంబర్స్, ఆడ్ నెంబర్స్, స్క్వేర్స్ అండ్ క్యూబ్స్ సో ఎలా ఉన్నాయో ఒకసారి చూద్దాం. రైట్. సో 1 to 100 నెంబర్స్లో సరి సంఖ్యలు అంటే 2తో భాగించబడేవి. దే ఆర్ డివిజిబుల్ బై 2, 2, 4, 6 అప్ టు 100. అట్లాగే ఆడ్ నెంబర్స్ అని చెప్తాం. 1, 3, 5, 7, 97. సో వీటిని మనం ఆడ్ నెంబర్స్ అని చెప్తాం. రైట్. ఈ ఆడ్ నెంబర్స్ ఈవెన్ నెంబర్స్ ఎన్ని ఉంటాయంటే 1 to 100లో 50 ఏమో ఫ్రెండ్స్, ఒక 50 సరి సంఖ్యలు ఉన్నాయి, ఒక 50 బేస్ సంఖ్యలు ఉన్నాయి. ఈ మొత్తం కలిపితేనే మనకి 1 to 100 న్యాచురల్ నెంబర్స్ వస్తున్నాయి. ఓకే, రైట్. ఇంకా ఫర్దర్గా మాట్లాడుకుంటే ప్రధాన సంఖ్యలు ఎన్ని ఉన్నాయి, ఏమున్నాయి అంటే ప్రధాన సంఖ్యలు వచ్చేసి సరి ప్రధాన సంఖ్య అని చెప్తాం. 2ని 2 అనేది సరి సంఖ్యల లిస్టులో ఉంది, ప్రధాన సంఖ్యల లిస్టులో ఉంది. అదే ఒక స్పెషల్ అనమాట, గుర్తుపెట్టుకోవాలి. ఇంపార్టెంట్ బిట్ ఇది. 2ని సరి ప్రధాన సంఖ్య అంటాం. సరి సంఖ్యగాను ఉంటుంది, అది ప్రధాన సంఖ్యల లిస్టులో కూడా ఫస్ట్ ఉంటుంది. అసలు ప్రధాన సంఖ్య అంటే ఏంటి అంటే ఏ సంఖ్యతోనూ, అంటే 1 అండ్ ఇట్ సెల్ఫ్, ఒకటిను మరి అదే సంఖ్యని కారణాంకాలుగా కలిగి ఉంటుంది. అంటే ఆ రెండింటితోనే భాగించబడుతుంది, వేరే సంఖ్యలతో భాగించబడదు. అంటే ప్రధాన సంఖ్య 2 కారణాంకాలు ఉంటాయి ఫ్రెండ్స్. అదేంటంటే 1 అదే సంఖ్య. రైట్. సో 2, 3, 5, 7 అప్ టు 97. 1 to 100లో ఉన్నటువంటి ప్రధాన సంఖ్యలు 25 ఉంటాయి ఫ్రెండ్స్. 1 to 5లో ప్రధాన సంఖ్యలు 25 ఉంటాయి. గుర్తుపెట్టుకోవాలి, ఎగ్జామ్స్లో అడిగినటువంటి క్వశ్చనే. రైట్. మరి సంయుక్త సంఖ్యలు అంటే ఏంటంటే ప్రధాన సంఖ్యలు కానటువంటి సంఖ్యల్ని సంయుక్త సంఖ్యలు అంటారు. ఇక్కడ చిన్న విషయం గుర్తుపెట్టుకోవాలి, 1 అనేది ప్రధాన సంఖ్య కాదు, సంయుక్త సంఖ్య కాదు 1 అనేది. ఓకే. సో కాబట్టి మనకి సంయుక్త సంఖ్య అంటే 1 కంటే ఎక్కువ కారణాంకాలు, 2 కంటే ఎక్కువ కారణాంకాలతో ఉంటుంది అనమాట. అంటే ప్రధాన సంఖ్య కాంది సంయుక్త సంఖ్య అని చెప్తాం. కాంపోజిట్ నెంబర్ అని చెప్తాం. ప్రధాన సంఖ్య ప్రైమ్ నెంబర్, సంయుక్త సంఖ్య కాంపోజిట్ నెంబర్. రైట్. సో 4, 6, 8, 9 అప్ టు 100 అనమాట. ఇవి కాంపోజిట్ నెంబర్స్. మరి పోతే చాలా ఇంపార్టెంట్, లాస్ట్ ఎగ్జామ్స్లో అడిగింది వర్గ సంఖ్యలు ఏముంటాయి, ఎన్ని ఉంటాయి. 1 to 100లో తీసుకుంటే 1 square, 2 square, 3 square, 4 square అప్ టు 10 square. సో ఒక 10 సంఖ్యలు ఉంటాయి వర్గాలు. ఖచ్చిత వర్గాలు అయ్యే సంఖ్యలు 1 to 100లో ఒక 10 ఉంటాయి అనమాట. ఓకే, ఇది కూడా తెలిసిందే. కానీ ఎగ్జామ్లో ఈ క్వశ్చన్ అడిగారు ఫ్రెండ్స్ టెట్లో. సో టెట్ ఎగ్జామ్లో అడిగిన క్వశ్చన్ ఏంటంటే 1 to 100లో ఉన్నటువంటి గణాలు ఎన్ని, ఘన సంఖ్యలు. సో పరిపూర్ణ ఘన సంఖ్యలు, పర్ఫెక్ట్ క్యూబ్ నెంబర్స్ ఎన్ని ఉన్నాయి అని అడిగారు. ఓకే. సో ఎన్ని ఉన్నాయి, 1 cube, 2 cube, 3 cube, 4 cube, ఇంతవరకే ఉంటాయి. 5 క్యూబ్లోకి వెళ్తే ఛాన్స్ లేదు, 125 అవుతుంది ఫ్రెండ్స్. కాబట్టి ఘన సంఖ్యలు 1 to 100లో సంపూర్ణ గణాలు అయ్యే సంఖ్యలు ఎన్ని ఉన్నాయంటే 4 ఉన్నాయి. ఓకే. వర్గాలు ఎన్ని ఉన్నాయి, 10 ఉన్నాయి. ప్రధాన సంఖ్యలు ఎన్ని ఉన్నాయి, 25 ఉన్నాయి. సరి సంఖ్యలు ఎన్ని ఉన్నాయి, 50 ఉన్నాయి. బేస్ సంఖ్యలు ఎన్ని ఉన్నాయి, 50 ఉన్నాయి. రైట్. ఇది మనం సో ప్రైమరీగా నంబర్ సిస్టమ్ మీద బేసిక్గా గుర్తుపెట్టుకోవచ్చు. ఇదేనా అంటే ఇంకా చాలా ఉంది, చెప్తాను వచ్చినప్పుడు చూద్దాం. సో ప్రజెంట్ అయితే 1 to 100లో ఉన్నటువంటి సీక్రెట్ ఇదనమాట. ఓకే, రైట్. నెక్స్ట్ వచ్చేసి ఈ ప్రధాన సంఖ్యలను మాట్లాడుకున్నాం కదా, వీటిని ఇంకా మనం డీటెయిల్డ్గా కనుక డిస్కస్ చేస్తే ప్రధాన సంఖ్యల్లో ఖచ్చితంగా టెట్ డిఎస్సిలో బిట్ రావడానికి ఛాన్స్ ఉంది. దీని మీద ఎక్కువ ఫోకస్ చేయండి. ఈ నంబర్స్ని కూడా స్ప్లిట్ చేసి 1 to 10లో ఎన్ని ఉన్నాయి అట్లా డివిజన్ వైజ్గా, క్లాసెస్ వైజ్గా నేర్చుకోవడం చాలా అవసరం. హలో. సో క్లాసెస్ వైజ్గా అంటే 1 to 10, 10 to 20 ఇట్లా డీటెయిల్డ్గా నేర్చుకోవడం చాలా అవసరం. ఎగ్జామ్లో స్ట్రెస్ చేసి మరీ అడుగుతున్నాడు. సో 20 నుంచి 50 వరకు ఉన్న ప్రధాన సంఖ్యలు ఏవి అని అడిగితే నువ్వేం చేస్తావు, ఇక్కడ స్టార్టింగ్ 2 నుంచి లెక్కేసుకోవడం కాదు, స్టార్టింగ్ నుంచి అందరు లెక్కేసుకుంటూ ఉంటాం. సో కాబట్టి ఇక్కడ చాలా అవసరం ఉంది ప్రధాన సంఖ్యల్ని డీటెయిల్డ్గా
అవి 25 1 నుంచి 100 లోపే అడుగుతున్నాడు ఎగ్జామ్స్లో ఎస్జిటిలో, అందుకని ఎక్కువ ఏం పోవట్లేదు. ఓకేనా, 1 to 1000 అనో ఇవన్నీ ఉంటాయి బుక్స్లో, కానీ ఎగ్జామ్ పాయింట్లో చూస్తే ఖచ్చితంగా వాడు ఎక్కడికో నేను తీసుకెళ్ళలేదు. 1 నుంచి 100 లోపు ఎన్ని ప్రధాన సంఖ్యలు ఉన్నాయంటే నువ్వు 25 అని చెప్తావు, అట్లాగే 1 to 50 వరకు ఎన్ని ఉన్నాయంటే 15 అని చెప్తావు. ఇది అందరం చెప్తాం, కానీ ఫ్రెండ్స్ దీనిలో వచ్చే క్వశ్చన్స్ ఎలా ఉంటాయో ఆ రేంజ్ ఏంటో నీకు టేస్ట్ చూపిస్తాను, నీకు అర్థం అవుతుంది. సరే, ప్రస్తుతానికి వచ్చేసి మనం ఎక్కడ ఉన్నామంటే ప్రధాన సంఖ్యల టేబుల్లో ఉన్నాం. సో క్లియర్గా ఆ 25ని మనం క్లాసెస్ వైజ్గా డివైడ్ చేసి రాస్తే ఎలా వస్తుందో ఒకసారి చెక్ చేసుకుందాం. సో 1 to 10లో తరగతిలో ఎన్ని ఉన్నాయంటే 4 ఉన్నాయి ప్రధాన సంఖ్యలో. ఓకే, అట్లాగే 10 to 20లో ఎన్ని ఉన్నాయంటే 4 ఉన్నాయి ప్రైమ్ నెంబర్స్. 20 to 30లో ఎన్ని ఉన్నాయంటే 2 ఉన్నాయి. నెక్స్ట్ కూడా 2నే ఉన్నాయి. తర్వాత 3 ఉన్నాయి. నెక్స్ట్ వచ్చేసి 2 ఉన్నాయి. నెక్స్ట్ 2నే ఉన్నాయి. నెక్స్ట్ 3 ఉన్నాయి. నెక్స్ట్ 2 ఉన్నాయి. నెక్స్ట్ 1 ఉంది ప్రధాన సంఖ్య. సో ఇవన్నీ కలిపితే ఇక్కడ నేను ఎగ్జామ్లో అడిగిన క్వశ్చన్లు ఏంటో ఒక్కొక్కటి 1 by 1 నేను చెప్తాను. ఈ ప్రధాన సంఖ్యల మీద చాలా ఇంపార్టెంట్. ఇవి యాజ్ ఇట్ ఈజ్గా మైండ్లో పెట్టుకోవాల్సిందే, నువ్వైనా నేనైనా. ఎందుకు బై హార్ట్ చేయాలి తప్పదు. ఎందుకంటే ఎగ్జామ్స్లో అంత యాక్యురేట్గా ఒక లిమిట్ తరగతుల వైజ్గా అడుగుతూ ఉన్నాడు. సో ఇక్కడ 70 నుంచి 90, 70 to 90లో ఉన్న ప్రైమ్ నెంబర్స్ ఎన్ని అని. ఓకేనా, సో మొదటి 10 ప్రధాన సంఖ్యల సగటు ఎంత అని అడిగాడు ఫ్రెండ్స్. ప్రధాన సంఖ్యలను గుర్తుపెట్టుకోవడం వల్ల నీకు వచ్చే యూజ్ ఏంటో తెలుసా? ఇది సగటు తీసుకెళ్ళాడు, సాంఘిక శాస్త్రంలోకి వెళ్ళింది క్వశ్చన్ వచ్చి టెట్లో. TRT 19 రాసినప్పుడు మొదటి 10 ప్రధాన సంఖ్యల సగటు ఎంత, మొదటి 10 ప్రధాన సంఖ్యల మొత్తం ఎంత అని అడిగారు. మరి ఏం చేద్దాం అప్పుడు? సో అక్కడికి వెళ్ళి ప్రధాన సంఖ్యలు స్టడీ చేసుకుంటారంటే కుదరదు. కాంపిటేటివ్ ఎగ్జామ్లో రెడీమేడ్గా మైండ్లో ఉండాలి ప్రైమ్ నెంబర్స్. ఇంతకుముందు వీడియోలో చెప్పాను నేను. సో వర్గాలు 1 to 30 గుర్తుపెట్టుకోవాలి. ఎస్, గణాలు 1 to 15, 1 నుంచి 15 దాకా క్యూబ్స్ గుర్తుపెట్టుకోవాలి. అట్ ద సేమ్ టైం 1 to 100లో ఉన్న ప్రైమ్ నెంబర్స్ 25 ఉన్నాయి. అవి మైండ్లో ఉంటే చాలా బెస్ట్, టైం సేవ్ అవుతుంది, మనకి టెన్షన్ తగ్గుతుంది ఫ్రెండ్స్. ఫస్ట్ టెన్షన్ తగ్గుతుంది, ఎందుకంటే అక్కడికి వెళ్ళి రివైజ్ చేసుకుని ట్రయల్స్ చేసుకునే ప్రయత్నం చేసావా మ్యాథ్స్లో ఓడిపోతావు, రైట్? సో అందుకని ఇవి గుర్తుపెట్టుకోవడం చాలా అవసరం, రైట్? ఇంకా డీటెయిల్గా వచ్చేద్దాం. సో 1 to 50లో ఎన్ని ప్రైమ్ నెంబర్స్ ఉన్నాయంటే నువ్వు ఇక్కడ కౌంట్ చేసుకోవచ్చు, 15 ఉన్నాయంట. అలాగే 50 నుంచి 100 లోపు ఎన్ని ఉన్నాయంటే 10 ఉన్నాయంట. అసలు 1 to 100లో ఎన్ని ఉన్నాయని అడుగుతున్నాడు. 25 ఉన్నాయి ప్రైమ్ నెంబర్స్, రైట్? సో దీని మీద అడిగే క్వశ్చన్స్ ఎలా ఉన్నాయంటే నేను 1 by 1 చెప్తాను. సో ప్రస్తుతానికైతే ఇవన్నీ కూడా యాజ్ ఇట్ ఈజ్గా ఎక్కడ కన్ఫ్యూజ్ అవ్వకుండా, చాలా వరకు స్టూడెంట్స్ ఏంటంటే ఇది రాగానే స్కిప్ చేస్తుంటారు. ఏం ప్రధాన సంఖ్యలేగా మాకు తెలుసు అని చెప్తారు. చూద్దాం మీ ఎంతవరకు తెలుసో. ఇదిమే క్వశ్చన్స్ ఏమున్నాయో ఆ క్వశ్చన్ రేంజ్ ఏంటో నేను ప్రిపేర్ చేసుకున్నటువంటి నోట్స్ ఉంది, దానిలో కొన్ని క్వశ్చన్స్ మీకు ఇస్తాను. ఇప్పుడు మనం క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ ప్రైమ్ నెంబర్స్ మీద చేద్దాం. సో ప్రధాన సంఖ్యలు ఆల్రెడీ మనం టేబులర్ ఫామ్ చూస్తున్నాం. సో ఈ టేబులర్ ఫామ్లో మొత్తం 1 to 100 ప్రధాన సంఖ్యలు ఏమున్నాయి అనేది క్లియర్గా మనం గుర్తుపెట్టుకుంటే సో క్వశ్చన్స్ మనం ఎంత ఈజీగా స్ట్రైట్గా టైం వేస్ట్ కాకుండా చేయడానికి అవకాశం ఉందో చెక్ చేసుకుందాం. అట్లాగే ఒకసారి క్వశ్చన్స్ ఎలా అడుగుతున్నాడు ఈ ప్రధాన సంఖ్యల మీద ఎగ్జామ్ పాయింట్లో అండ్ టెక్స్ట్ బుక్లో ఉన్నటువంటి క్వశ్చన్స్ అన్నీ కూడా ఎట్లా ఉన్నాయి, ఏ రేంజ్ ఉన్నాయో ఒకసారి చూద్దాం. సో ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి ఏం చెప్తున్నాడంటే ఈ 1 నుంచి 100 లోపు ఉన్నటువంటి ప్రధాన సంఖ్యల్లో 1ల స్థానంలో 3 వచ్చేటట్టుగా ఎన్ని ప్రధాన సంఖ్యలు ఉన్నాయి ఒకసారి చూడండి. 1ల స్థానంలో అంటే యూనిట్ డిజిట్గా 1 to 100 ప్రైమ్ నెంబర్స్లో యూనిట్ డిజిట్ 3 ఉండేటటువంటి ప్రైమ్ నెంబర్స్ ఎన్ని ఉన్నాయి కౌంట్ చేయమన్నాడు. హలో ఒకసారి చెక్ చేసుకుందాం. 3 ఉంది, లాస్ట్ యూనిట్ డిజిట్ 13 ఉంది, 23 ఉంది, యూనిట్ డిజిట్ 43 ఉంది, 53 ఉంది, 73 ఉంది, 83 ఉంది. సో ఫ్రెండ్స్ ఒకసారి కౌంట్ చేస్తే 1 2 3 4 5 6 7 అంటే ఇక్కడ మనం 7 ఆన్సర్ చేయగలుగుతాం ఓన్లీ బేస్డ్ ఆన్ ద టేబులర్ ఫామ్. అంటే ఈ టేబుల్లో ఉన్నటువంటి నంబర్లన్నీ నీ మైండ్లో ఉండాలి. టేబుల్లో అంటే మీన్స్ మైండ్లో పెట్టుకోగలిగితే. అక్కడ ఎగ్జామ్లో కూర్చొని చదువుకోకూడదు ఫ్రెండ్స్. ఎగ్జామ్లో కూర్చొని చదువుకుంటున్నాం అంటే మన టైం వేస్ట్ అవుతుంది. సో కాబట్టి ఎగ్జామ్లో మనం రాసేటప్పుడు ఇలాంటి ప్రాబ్లమ్స్ అడిగితే కనీసం ఆ 1 to 100 మీద మనకి ఒక మంచి ఐడియా ఉన్నప్పుడు మాత్రమే వీటిని చేయగలుగుతాం. సో ప్రైమ్ నెంబర్స్ చాలా ఇంపార్టెంట్. అవి మెమరీలో ఆ 25 నెంబర్స్ యాజ్ ఇట్ ఈస్గా గుర్తుపెట్టుకుంటేనే ఇక్కడ మన టైం సేవ్ అవుతుంది, దానిలో ఎటువంటి డౌట్ లేదు. సో సెకండ్ క్వశ్చన్ చూద్దాం. 1ల స్థానంలో 7 గల ప్రధాన సంఖ్యలు ఎన్ని ఉన్నాయి? సేమ్ ఇప్పుడు మనం చేసినట్లుగానే 6 ఉంటాయి చూడండి. సో 7, 17, 37 యూనిట్ డిజిట్ అనమాట. యూనిట్ డిజిట్ 7 ఉన్నటువంటి ప్రైమ్ నెంబర్స్ కౌంట్ చేస్తున్నాం 1 to 100లో. నెక్స్ట్ 47, 67, 97. ఫ్రెండ్స్ టోటల్గా 6 నెంబర్స్ ఉన్నాయి. ఓకే,
రైట్. అట్లాగే మొదటి 10 ప్రధాన సంఖ్యల సగటు అని అడిగాడు. సగటు కావాలంటే ముందు ఫ్రెండ్స్ మొత్తం కావాలి, అంటే వాటి సమ్మేషన్ 1 to 10, అంటే ఫస్ట్ 10 1 to 100 ప్రైమ్ నెంబర్స్లో సో ఫస్ట్ 10 ప్రైమ్ నెంబర్స్ మొత్తం టోటల్ ఎంత, ఆ సగటు ఎంత, అంటే సమ్మేషన్ అండ్ యావరేజ్ రెండు విషయాలు మాట్లాడుకోవచ్చు ఇక్కడ మనం. మరి ఇక్కడ ప్రైమ్ నెంబర్స్ 1 to 100లో ఫస్ట్ 10 ఏమున్నాయంటే ఫ్రెండ్స్ ఒకసారి చూడండి, 2 1 3 1, అట్లాగే 5 7 11 13 17 19 23 29 ఇవి ఫస్ట్ 10. ఒకసారి మీరు చెక్ చేసుకోవచ్చు ఇక్కడ, ఇదిగోండి 2 నుంచి 29 దాకా మొత్తం 10 నెంబర్లు వస్తాయి. సో ఈ 10 నెంబర్స్కి సగటు అడిగారు, అంటే వీటి మొత్తాన్ని మనం యాడ్ చేయాలి, అంటే వీటన్నిటిని యాడ్ చేసుకుని బై సగటు కాబట్టి బై 10 వేస్తాం, అంటే సమ్మేషన్ సమ్ ఆఫ్ ద అబ్జర్వేషన్స్ బై నంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ అంటాం. ఈ మొత్తము డివైడెడ్ బై 10 తీసుకుంటాం. మరి ఏమవుతుంది ఈ టోటల్ అంటే డెఫినెట్గా ఈ టోటల్ మొత్తం 129 అవుతుంది ఫ్రెండ్స్ బై 10, అంటే సగటు ఎంత అంటే 12.9. సో మొదటి 10 ప్రధాన సంఖ్యల సగటు ఎంత అంటే రాసుల మొత్తం బై రాసుల సంఖ్య. రాసుల మొత్తం అంటే నీకు ప్రధాన సంఖ్యలు తెలిసి ఉండాలి, అదర్వైజ్ నువ్వు ఎగ్జామ్లో కూర్చొని లెక్క పెట్టుకుంటానంటే కుదరదు. నువ్వు రాసే ఆబ్జెక్టివ్ ఎగ్జామ్ డిఎస్సి, సో జాబ్ ఓరియంటెడ్ కాబట్టి గుర్తుపెట్టుకుందాం. రైట్. సో కాబట్టి ఎంత అవుతుంది సమ్మేషన్ అంటే పైన న్యూమరేటర్లో 129 బై 10 కాబట్టి 12.9 అనేది యావరేజ్ అవుతుంది, సగటు అవుతుంది. ఓకే, ఇంకో క్వశ్చన్ కూడా తీసుకుందాం. అంటే ఎంత ఇంపార్టెన్స్ ఉంది ప్రధాన సంఖ్యలకు అనేది చెప్పడానికి నేను ఇదంతా కూడా తీసుకున్నాను. సో నేను టైం వేస్ట్ చేయాలని కాదు, నీ టైంని సేవ్ చేయడానికే నీకు మంచి మార్క్స్ తీసుకొచ్చేటటువంటి ఒక మంచి ఏరియా ఇది నంబర్ సిస్టంలో. అట్లాగే నెక్స్ట్ వచ్చేసి 2 అంకెల ప్రధాన సంఖ్యలలో 2 అంకెలు ప్రధాన సంఖ్యలుగా ఉన్నవి ఎన్ని? హలో ఫ్రెండ్స్, చాలా చాలా ఇంపార్టెంట్, ఒకసారి క్వశ్చన్ అర్థం చేసుకోండి. సో టూ డిజిట్ ప్రైమ్ నెంబర్స్ అంట, అవి దానిలో ఉన్న 2 డిజిట్స్ కూడా అంటే XY అనుకుంటాం 2 డిజిట్ నెంబర్ని. ఈ XYలో X ప్రైమ్ నెంబరే, Y కూడా ప్రైమ్ నెంబరే. 2 డిజిట్ ప్రైమ్ నెంబర్స్లో బోత్ డిజిట్స్ ఆర్ ప్రైమ్ నెంబర్స్ ఎన్ని ఉన్నాయని అడుగుతున్నాడు. సో ఒకసారి ఫ్రెండ్స్ మనం 2 డిజిట్లోకి వెళ్తే ఒకసారి చూడండి 23. హలో ఫ్రెండ్స్, ఇక్కడ నేను ఆన్సర్ రాస్తున్నాను, ఇదిగోండి 23 2 ప్రైమ్ నెంబరే, 3 ప్రైమ్ నెంబరే. అట్లాగే నెక్స్ట్ వచ్చేసి 37 ఫ్రెండ్స్. సో 3 ప్రైమ్ నెంబరే, 7 ప్రైమ్ నెంబరే. అట్లా వాడు అడుగుతున్నాడు ఎన్ని ఉన్నాయి 1 to 100లో ఎన్ని ఉన్నాయని అడుగుతున్నాడు ఫ్రెండ్స్. సో నెక్స్ట్ వచ్చేసి 53లో 5 ప్రైమ్ నెంబరే, 3 కూడా ప్రైమ్ నెంబరే. అండ్ లాస్ట్ వన్ వచ్చేసి ఒక్కొక్క ప్రైమ్ నెంబర్ మనం తీసుకోవచ్చు, 73 ప్రైమ్ నెంబర్ 73. సో కాబట్టి 23 37 53 73 ఫ్రెండ్స్, ఈ 4 నెంబర్లో ఉన్న 2 డిజిట్స్ కూడా 2 డిజిట్స్ 2 or 3 3 7, అట్లాగే 5 3 అండ్ 7 3 బోత్ X అండ్ Y లైక్ ఆ 2 కూడా 2 డిజిట్స్ కూడా ప్రైమ్ నెంబర్ అవుతూ ఉన్నాయి. సో ఎన్ని నెంబర్స్ ఛాన్స్ ఉన్నాయంటే 4 నెంబర్స్కి ఛాన్స్ ఉందని చెప్తున్నాం. అట్లాగే ఇంకొక క్వశ్చన్ ఉంది ఫ్రెండ్స్ ఇదే ప్రైమ్ నెంబర్స్ మీద. 2 అంకెల ప్రధాన సంఖ్యల్లో 2 అంకెలను త్రిప్పి రాసినప్పుడు, అంటే ఇప్పుడు మనం తీసుకున్న 2 డిజిట్ నెంబర్ అంటే XY ప్రైమ్ నెంబరే, అండ్ దాని డిజిట్స్ రివర్స్ చేసినప్పుడు YX కూడా ప్రైమ్ నెంబర్ అయ్యేటట్లుగా ఎన్ని నెంబర్స్ పాసిబిలిటీ ఉన్నాయని అడుగుతూ ఉన్నాడు. ఇంపార్టెంట్. రైట్, ఒకసారి మనం చెక్ చేసుకుందాం. సో XY ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం తీసుకున్నటువంటి ప్రైమ్ నెంబర్ 13 తీసుకున్నాం ఫ్రెండ్స్, 13 ప్రైమ్ నెంబర్. దాన్ని రివర్స్ చేస్తే 31 కూడా ప్రైమ్ నెంబరేగా. అంటే కాబట్టి మనం ఏం రాస్తున్నామంటే 13 రివర్స్ చేస్తే వచ్చే 31 ప్రైమ్ నెంబర్ అవుతుంది. అట్లాంటి పాసిబిలిటీస్ ఎన్ని ఉన్నాయి లెక్క పెట్టమంటున్నాడు. అలాగే చూస్తే నెక్స్ట్ వచ్చేసి మనకి తర్వాత 17 ప్రైమ్ నెంబర్ ఫ్రెండ్స్. 17 ప్రైమ్ నెంబరు, రివర్స్ చేస్తే 71 కూడా ప్రైమ్ నెంబరే. అట్లాగే నెక్స్ట్ వచ్చేసి 37 ప్రైమ్ నెంబరు, 37 ప్రైమ్ నెంబరు, రివర్స్ చేస్తే 73 కూడా ప్రైమ్ నెంబర్ ఫ్రెండ్స్. నెక్స్ట్గా 79 ప్రైమ్ నెంబరు, 97 కూడా 79 అండ్ 97. సో మొత్తం ఎన్ని ఉన్నాయంటే సో ఇలా రాయడానికి పాసిబిలిటీస్ 4 ఉన్నాయి, 13 17 37 79. సో ఇట్లా మనకి ఛాన్సెస్ ప్రైమ్ నెంబర్స్ మీద ఇంకా అడగాలనుకుంటే చాలా ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇటు మొత్తం ఎంత అని కూడా అడగవచ్చు, సమ్ ఆఫ్ ద నంబర్స్ అని అడగొచ్చు. ఇక్కడ 2 అంకెల ప్రధాన సంఖ్యల్లో 2 అంకెలు త్రిప్పి రాసినప్పుడు కూడా ప్రధాన సంఖ్యలు అవుతున్నాయి, వాటి మొత్తం ఎంత అంటే అవి ఎన్ని ఉన్నాయి అంటే మొత్తం 4 ఉన్నాయి.
తిప్పి రాస్తే ఇంకో 4 వస్తాయి, మొత్తం యాడ్ చేస్తే ఎంత అని కూడా అడగడానికి అవకాశం ఉంది. కాబట్టి మనకు ఛాన్స్ ఇప్పుడు 4 అని చెప్తాం దీనికి ఆన్సర్ వచ్చేసి. ఓకే, ఇక్కడ కూడా 4 అని చెప్పాం. సో ఈ విధంగా ప్రైమ్ నెంబర్స్ మనం కనుక టేబుల్ ఎగ్జాక్ట్గా 1 to 100 ఎప్పుడైతే మనం మైండ్లో పెట్టుకుని కనుక ప్రిపేర్ అవ్వగలుగుతామో, యాజ్ ఇట్ ఈస్గా మనం గుర్తుపెట్టుకుంటామో, అలాంటి టైంలో ఇలాంటి క్వశ్చన్స్ వచ్చినప్పుడు డెఫినెట్గా ఏం ఆలోచించకుండా మనం ఈజీగా ఆ నెంబర్స్ అన్నీ మన మైండ్లో ఉన్నాయి కాబట్టి ఇలాంటి క్వశ్చన్స్ ఎంత డిఫికల్ట్గా అడిగినప్పుడు కూడా మనం ఆన్సర్ చేయొచ్చు ఫ్రెండ్స్. సో డెఫినెట్గా ఈ ప్రైమ్ నెంబర్స్ని బాగా గుర్తుపెట్టుకుని ప్రాక్టీస్ చేయండి, డిఎస్సిలో మంచి మార్క్స్ తెచ్చుకోండి. సో ఆల్ ద బెస్ట్.